Hi, my name is Divya. I am from Commerce Department, TJPS College. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి లాంగిట్యూడ్. ప్రీవియస్ క్లాస్లో లాటిట్యూడ్ గురించి చెప్పాను. లాటిట్యూడ్ అనేది మనకి టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది, సీజన్స్ అనేది ఎలా చేంజ్ అవుతుందో అలా చెప్పి దానిలో లాటిట్యూడ్లో జోన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పబోయేది లాంగిట్యూడ్. లాంగిట్యూడ్ అనేది లాంగిట్యూడ్ అనేది మనకి మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే టైం క్యాలిక్యులేషన్ చేయడానికి. అంటే లాటిట్యూడ్ అనేది సీజనల్స్ ఎలా మారుతాయి, టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తే, లాంగిట్యూడ్ మొత్తము కూడా టైం క్యాలిక్యులేషన్ యూజ్ చేయడానికి మాత్రమే మనకి చెప్పడానికి జరుగుతుంది. ఇదివరకు టైం క్యాలిక్యులేషన్ అంటే పాతకాలంలో వచ్చేసరికి నడినెత్తి మీద అంటే స్ట్రైట్గా సన్ రేస్ అనేది ఎర్త్ మీద పడుతున్నప్పుడు ఆఫ్టర్నూన్ 12 అని తగ్గుకుంటూ వస్తేనేమో ఈవినింగ్ అయిపోతుందని, పెరుగుకుంటూ వస్తేనేమో మార్నింగ్ సెక్షన్ అని చెప్పి మనం కన్సిడర్ చేసాము. కానీ ఇప్పుడు మనం యూజ్ చేసే వాచెస్ అయి ఉండొచ్చు, వాల్ బ్యాగ్స్ అయి ఉండొచ్చు, ఫోన్స్లో మనం చెక్ చేసుకునే టైం అయి ఉండొచ్చు. ఇలాంటివి మొత్తాన్ని కూడా సిస్టమాటిక్గా చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం లాంగిట్యూడ్గా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అసలు లాంగిట్యూడ్ అంటే ఏంటి అంటే ఎర్త్లోని నార్త్ పోల్ సౌత్ పోల్ ఏదైతే ఉంటుందో నార్త్ పోల్ సౌత్ పోల్ కలుపుతూ వెస్ట్ నుండి ఈస్ట్ వైపు తన యాక్సెస్ని రొటేట్ అవుతూ ఉండే వాటిని ఇమాజినరీ లైన్స్ ఏవైతే ఉంటాయో మనము వాటిని లాంగిట్యూడ్ అంటాము. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాము. ఎర్త్లో నార్త్ పోల్ సౌత్ పోల్ని కలుపుతూ ఈస్ట్ నుండి వెస్ట్ వైపు ఇమాజినరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి రొటేట్ అవుతూ ఉండడాన్ని మనము లాంగిట్యూడ్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ నార్త్ పోల్ ఉంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంది. నార్త్ పోల్ని సౌత్ పోల్ని కలుపుతుంది. బట్ వెస్ట్ నుండి ఈస్ట్కి రొటేట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇలా రొటేట్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలా రొటేట్ అవుతూ ఉండే ఇమాజినరీ లైన్స్ ఏవైతే ఉంటాయో అంటే రొటేట్ అవుతూ ఉన్న ఇమాజినరీ లైన్స్ మొత్తాన్ని కూడా మనం లాంగిట్యూడ్ అంటాము. ఎర్త్లోని నార్త్ పోల్ని సౌత్ పోల్ని కలుపుతూ వెస్ట్ నుండి ఈస్ట్ వైపుకి ఇమాజినరీ లైన్స్ అనేది రొటేట్ అవుతూ ఉండేదాన్ని మనం లాంగిట్యూడ్ అంటాము. ఆ లాంగిట్యూడ్ ఎందుకు ఎందుకు యూజ్ చేస్తామంటే ఏం చెప్పాను, టైం క్యాలిక్యులేషన్ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్పాను. అదేవిధంగా లాంగిట్యూడ్ని మనము మెరీడియన్స్ అని కూడా అంటాము. లాంగిట్యూడ్ మనం మెరీడియన్స్ అని అంటాం. అంటే మెరీడియన్స్ అనేది ఎందుకు అంటామంటే ఈచ్ లాంగిట్యూడ్ అనేది 1 మెరీడియన్. అసలు లాంగిట్యూడ్ అనే వర్డ్ వచ్చేసరికి లాటిన్లో ఉండి లాంగిట్యూడ్ అనే వర్డ్ని మనము లాంగిట్యూడ్ అనేది అంటున్నాము. అది ఎలా అయితే నార్త్ పోల్ని సౌత్ పోల్ని కలుపుతూ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెరీడియన్ కింద చెప్తాము. ఈ ప్రైమ్ మెరీడియన్ ఏదైతే ఉంటుందో అంటే ఈ మెరీడియన్ ఏదైతే ఉంటుందో అది యూకే అంటే లండన్లోని గ్రీన్విచ్ అనే ప్లేస్లో నుండి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటారు. అది నార్త్ పోల్ని సౌత్ పోల్ని కలుపుతూ ఎర్త్ మొత్తాన్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తూ ఉన్న లైన్ ఏదైతే ఉంటుందో లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ప్రైమ్ మెరీడియన్ అంటాము. ఆ ప్రైమ్ మెరీడియన్ అనేది యూకే లండన్లోని గ్రీన్విచ్ అనే ప్లేస్ నుండి పాస్ ఆన్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటారు. దాన్ని గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా అంటాం. ఇప్పుడు వచ్చేసరికి ఈ లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగిట్యూడ్స్ మొత్తము కూడా హాఫ్ సర్కిల్ రూపంలో ఉంటాయి. సార్ మీకు ఈ డయాగ్రామ్ మనకు అబ్జర్వ్ చేస్తుంటే మొత్తము కూడా ఒక హాఫ్ సర్కిల్ రూపంలో మాత్రమే కనిపిస్తుంది. హాఫ్ సర్కిల్లో ఉంటూ అంటే వెస్ట్ వైపు ఉన్న లాంగిట్యూడ్ అయి ఉండొచ్చు, ఈస్ట్ వైపు ఉన్న లాంగిట్యూడ్ అయి ఉండొచ్చు, రెండు కలిపి ఒక సర్కిల్ రూపంలో ఏర్పడతాయి. కానీ ఈస్ట్ వైపు వెస్ట్ వైపు మొత్తము కూడా ఒక సెమీ సర్కిల్ అంటే సగం అనేది సర్కిల్ అనేది సగం మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ఈస్ట్ వైపు వెస్ట్ వైపు రెండు కలుపుకొని మాత్రమే ఒక సర్కిల్ ఫార్మేషన్లో ఉండడం
పార్ట్ ఆ తొనలు ఏవైతే ఉన్నాయో అవి సెగ్మెంట్ రూపంలో మొత్తము కూడా ఒక చోట కలిసిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ లెంత్ అనేది లాంగిట్యూడ్ యొక్క లెంత్ అనేది మాత్రము ప్రతి ఒక్క లాంగిట్యూడ్ ఈక్వల్గా ఉంటుంది, కానీ దాని యొక్క డిస్టెన్స్ అనేది మాత్రం ఈక్వల్గా ఉండదు. ఈక్విటర్ దగ్గర నుండి అంటే ఏదైతే ఎర్త్ మొత్తాన్ని మిడిల్లోకి కట్ చేసి ఉన్న ప్యారలల్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ ప్యారలల్ లైన్ మనం ఈక్విటర్ అంటాము. ఆ ఈక్విటర్ దగ్గర నుండి నార్త్ పోల్కి వెళ్ళేదై ఉండొచ్చు, ఈక్విటర్ దగ్గర నుండి సౌత్ పోల్కి వెళ్ళేదై ఉండొచ్చు. ఈ లాంగిట్యూడ్ అనేది వెళ్ళే కొన్నికి కూడా దాని లెంత్ అనేది తగ్గిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చూస్తుంటే సౌత్ పోల్కి వచ్చేసరికి ప్రతి ఒక్క లాంగిట్యూడ్ అనేది కలిసిపోతూ ఉంటుంది, నార్త్ పోల్కి వచ్చేసరికి కూడా ప్రతి ఒక్క లాంగిట్యూడ్ అనేది కలిసిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇలాగా మనకి ఈక్విటర్ నుండి నార్త్ పోల్ కానీ ఈక్విటర్ నుండి సౌత్ పోల్ కానీ ఈచ్ లాంగిట్యూడ్ అనేది కలిసిపోయి ఉండడం జరుగుతుంది. దాని యొక్క లెంత్ మాత్రం ఈక్వల్గా ఉంటుంది, కానీ దాని యొక్క దాని మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండడం అనేది జరగదు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ వైపు వచ్చేసరికి టైం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దాన్ని ప్లస్ కింద డినోట్ చేస్తాము. వెస్ట్ వైపు వచ్చేసరికి టైం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు దాన్ని మైనస్ కింద మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని కూడా టోటల్గా లాంగిట్యూడ్స్ మొత్తం కూడా ఎర్త్ మొత్తం మీద లాంగిట్యూడ్స్ మొత్తము కూడా 360 లాంగిట్యూడ్స్ అనేవి ఉన్నాయి. అంటే మొత్తము ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్, బట్ ఎర్త్ మొత్తం మీద టోటల్గా కూడా 360 ఇమాజినరీ లైన్స్ ఉన్నాయి. దానిలో వెస్ట్ వైపు 180, ఈస్ట్ వైపు 180, ఇలా వెస్ట్ వైపు 180 డిగ్రీస్, ఈస్ట్ వైపు 180 డిగ్రీస్ కింద మనం ట్రీట్ చేస్తున్నాము. దాంతోపాటు ఈస్ట్ వైపు వచ్చేసరికి ప్లస్ సింబల్, దట్ మీన్స్ టైం యాడ్ చేసుకుంటూ పోతాము. వెస్ట్ వైపు వచ్చేసరికి టైంని తగ్గించుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. అది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైతే మిడిల్ లైన్ మనం మెరీడియన్ అన్నామో ఆ మెరీడియన్ మనం 0గా కన్సిడర్ చేస్తే 0 డిగ్రీస్గా కన్సిడర్ చేస్తే 15 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 75 డిగ్రీస్, 90 డిగ్రీస్, 105, 120, 135, 150, 165, 180. అంటే చూడండి, ఎర్త్ వైపు వచ్చేసరికి నార్త్ పోల్కి వచ్చి టోటల్ మనం ఎన్ని చెప్పుకున్నాము, ఈస్ట్ వైపు 180 అన్నాము, వెస్ట్ వైపు 180 అన్నాము. అదే ఇక్కడ చూడండి, ఈస్ట్ వైపు మొత్తం కూడా 50 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 75 డిగ్రీస్, 90 డిగ్రీస్, అలాగే మనము ఇక్కడ 180 డిగ్రీస్గా అంటే వెస్ట్ ఈస్ట్ వైపు మొత్తము కూడా 180 డిగ్రీస్గా చూపించినప్పుడు ఇది మొత్తము కూడా టైం యాడ్ చేస్తున్నట్టు, అంటే 1 అవర్ని యాడ్ చేస్తున్నట్టు చూపిస్తాము. నెక్స్ట్ వెస్ట్ వైపు ఏమని చెప్పాను, టైంని లెస్ చేసుకుంటా అంటే టైంని తగ్గించుకుంటూ వస్తానని చెప్పాను కదా. దానికి ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే, 15 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 75 డిగ్రీస్, 90, 105, 120, 135, 150, 165, 180 ఇలా చూపించుకుంటూ దీన్ని మనం మైనస్ కింద చూపించుకున్నాం. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు లాంగిట్యూడ్కి 180 డిగ్రీస్ 180 డిగ్రీస్ అన్నారు, టోటల్ 360 అన్నారు, దీంతో టైం అనేది ఎలా క్యాలిక్యులేషన్ వేస్తారు అని. ఇక్కడ వచ్చేసరికి టోటల్గా టైం క్యాలిక్యులేషన్ వేయడానికి ఎలా చేస్తారు అంటే టోటల్ మనం ఎంత అనుకున్నాము, ఎర్త్ మొత్తానికి ఎలా డినోట్ చేస్తాము, 360 డిగ్రీస్గా మనము క్యాలిక్యులేషన్ వేయడం అనేది జరిగింది. 360 డిగ్రీస్గా క్యాలిక్యులేషన్ వేస్తున్నప్పుడు ఇక్కడ 1 అవర్, 24 అవర్స్, 360 డిగ్రీస్గా ఎందుకు చెప్తున్నాను అంటే 24 అవర్స్ని 360 డిగ్రీస్గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాను అంటే ఎర్త్ మొత్తము కూడా ఒక రొటేట్ అవుతూ వచ్చింది అంటే దాన్ని మనం 1 డేగా ట్రీట్ చేస్తాము. ఇది ఆల్రెడీ మనము ఎర్త్ గురించి ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చెప్పాను. ఎర్త్ మొత్తము కూడా ఒక రొటేట్ అవుతూ వచ్చింది అంటే అది 1 డే కింద మనం ట్రీట్ చేస్తాము అంటే అన్నాము. ఆ 1 డే అంటే టోటల్ ఎన్ని అవర్స్, 24 అవర్స్. ఇప్పుడు ఎర్త్ మొత్తాన్ని మనం ఏ డిగ్రీస్గా ట్రీట్ చేస్తున్నాము, 360 డిగ్రీస్గా ట్రీట్ చేస్తున్నాము. అంటే 24 అవర్స్
సారీ 1 అవర్ అనేది 15 డిగ్రీస్ అవుతుంది, 1 మినిట్ అనేది 15 మినిట్స్ అవుతుంది, 1 సెకండ్ అనేది 15 సెకండ్స్ ని మనం కన్సిడర్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది క్లాక్ని అంటే టైం అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అని చెప్పి లాంగిట్యూడ్ యూజ్ చేస్తామని చెప్పాము. దాన్ని ఎలా యూజ్ చేస్తారు అంటే 24 అవర్స్ అనేది 360 డిగ్రీస్గా మనము క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. అంటే 1 అవర్ అనేది 115 డిగ్రీస్, 1 మినిట్ అనేది 15 సెకండ్, 1 సెకండ్ అనేది 15 సెకండ్స్ కింద చూపించారు. అది కూడా 1 అవర్ 15 డిగ్రీస్ కింద ఎందుకు చూపిస్తారు అంటే ఒకసారి మీరే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చమ్మా. 24 into 60 by 360 డిగ్రీస్ ఇలా క్యాలిక్యులేషన్ వేస్తే మనకు వచ్చేసరికి 4 మినిట్స్ వస్తుంది. 4 మినిట్స్ వస్తుంది. ఇలా 4 మినిట్స్ని మనము అంటే సన్ రైజర్స్ అనేది ఒక చోట నుండి ఒక చోటకి అంటే సన్ రైజర్స్ అనేది 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్ పాస్ ఆన్ అవుతూ ఉండడానికి మనకు వచ్చేసరికి టోటల్గా 4 మినిట్స్ అనేది పట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ 0 డిగ్రీస్ నుండి 15 డిగ్రీస్కి వచ్చేసరికి 1 అవర్ అంటున్నాము. ఇక్కడ వచ్చేసరికి 15 డిగ్రీస్ నుండి 30 డిగ్రీస్కి వచ్చేసరికి 2 అవర్స్ అంటున్నాము. అలాగే టోటల్గా కూడా ఇక్కడ మనకి 180 డిగ్రీస్ అనేది టోటల్గా 12 అవర్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంకో 180 డిగ్రీస్ వచ్చేసరికి ఇంకొక 12 అవర్స్ కింద మనము ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. దానికి క్యాలిక్యులేషన్ కూడా చూసుకున్నాము ఒకసారి. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి సన్ రైజెస్ అనేది ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పాను. 4 మినిట్స్ పడుతుంది అని చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా వర్కింగ్ నోట్స్ కింద రాసి పెట్టుకున్నాము. ఈస్ట్ వైపు మొత్తం ఎంత ఉన్నాయి 180 డిగ్రీస్ ఉన్నాయి. 180 డిగ్రీస్ ఇంటూ ఒక సన్ రైజ్ అనేది 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్కి పాస్ అవ్వడానికి ఎన్ని మినిట్స్ పడుతుందని చెప్పా 4 మినిట్స్ పడుతుందని చెప్పా. అంటే ఇక్కడ 4 మినిట్స్ పడుతుంది అంటే టోటల్ ఎన్ని డిగ్రీస్? టోటల్ 720 మినిట్స్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరిగింది. అలా 720 కన్సిడర్ చేస్తే టోటల్ అవర్ వచ్చేసరికి ఎన్ని మినిట్స్ ఉన్నాయి? 60 మినిట్స్ ఉన్నాయి. ఒకసారి క్యాలిక్యులేషన్ మళ్ళీ చూడండి అమ్మా. 180 డిగ్రీస్ ఉంటాయి అంటే ఈస్ట్ వైపు మొత్తము కూడా 180 డిగ్రీస్ ఉన్నాయి. ఆ 180 డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక సన్ రైజ్ అనేది ఇంకొక చోటకి పాస్ ఆన్ అవుతూ ఉండడానికి మనకు వచ్చేసరికి 4 మినిట్స్ పడుతుంది. ఆ 4 మినిట్స్ పడుతున్నప్పుడు 180 into 4 మినిట్స్ వేస్తే టోటల్ వచ్చేసరికి 720 మినిట్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఈస్ట్ వైపు ఎన్ని అవర్స్ ఉన్నాయి, వెస్ట్ వైపు ఎన్ని అవర్స్ ఉన్నాయి కావాలి కాబట్టి ఇప్పుడు మినిట్స్ మనం అవర్స్లోకి మార్చుకోవాలి అన్నప్పుడు క్యాలిక్యులేషన్ వేసి చూసుకున్నామా. 720 by 60 వేస్తే 12 అవర్స్ వస్తుంది. ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ వేసుకోవడమా. 180 into 4 వేస్తే 720 వస్తుంది. 720 by 60 వేసామంటే 12 అవర్స్ వస్తుంది. అంటే ఈస్ట్ వైపు మనకు వచ్చేసరికి 12 అవర్స్ వచ్చింది కదా. అదే వెస్ట్ వైపు కూడా 180 degrees into 4 720 by 60 minutes calculation is 12. టోటల్గా 24 అవర్స్ పడుతుంది అనడానికి ఈజీగా క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. ఈస్ట్ వైపు 12 అవర్స్, వెస్ట్ వైపు 12 అవర్స్ కన్సిడర్ చేస్తే టోటల్గా ఎర్త్ మొత్తము కూడా ఒక రొటేట్ అవుతూ రావడానికి మనకి వచ్చేసరికి 24 అవర్స్ పడుతుంది. ఇలాగ మనకు 24 అవర్స్ పడుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ఇలా 24 అవర్స్ పడుతున్నప్పుడు ఈ మెరీడియన్ ఏదైతే ఉంటుందో మెరీడియన్కి ఈస్ట్ వైపు ఉన్నవి మొత్తము కూడా
ఓషన్ ఒకటి, అట్లాంటిక్ ఓషన్ ఒకటి, ఆర్కిటిక్ ఓషన్ ఒకటి, అట్ ద సేమ్ టైం ఇండియన్ ఓషన్ ఒకటి చెప్పాను. ఈ ఓషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓషన్స్ మధ్యన పాస్ ఆన్ అవుతూ ఉండే లైన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ లైన్ అనేది కేవలము షిప్స్ ప్రయాణించడానికి మాత్రమే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక షిప్ అనేది ఇటు నుండి అంటే వెస్ట్ నుండి ఈస్ట్ వైపుకి ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ కనుక పాస్ ఆన్ అయిపోయిందంటే అక్కడ నుండి దాటి వెళ్ళింది అంటే ఇవాళ డేట్ 12 అనుకున్నాము, ఈ లైన్ దాటిందంటే ఆటోమేటిక్గా డేట్ 13 వచ్చేస్తుంది. అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది షిప్ ఏదైతే ఉంటుందో ఆ షిప్ అనేది దాని కనుక క్రాస్ అయ్యింది అంటే మనకి డేట్ అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. దానికి మనము ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 12 అవర్స్ కింద టైం క్యాలిక్యులేషన్ వేసుకోవడం అని చెప్పాను కదా, దాన్ని నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే ఎలా చేస్తారు క్యాలిక్యులేషన్ అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ అనేది ఒకటి చెప్తాను. ఆల్రెడీ చెప్పాను మెరిడియన్ మనం 0తో కన్సిడర్ చేస్తాము అని. 15 degrees, 30 degrees, 45, 60, 75, 90, 105, 120, 135. చూడండి 0 డిగ్రీస్ నుండి ఈస్ట్ వైపు సేమ్ డిగ్రీస్ రాశాను, వెస్ట్ వైపు కూడా సేమ్ డిగ్రీస్ రాశాను. బట్ ఏంటంటే ఈస్ట్ వైపు మనం వచ్చేసరికి టైం యాడ్ చేసుకుంటాము, వెస్ట్ వైపు వచ్చేసరికి మనం టైంని తగ్గించుకుంటూ రావడం అనేది జరుగుతుంది. ఈ 0 డిగ్రీస్ దగ్గర నుండి ఏదైతే 0 డిగ్రీస్ ఉందో 0 డిగ్రీస్ దగ్గర నుండి 15 డిగ్రీస్కి వచ్చేసరికి మనము 7.5 ఇటు ఒక 7.5 ఉంటుంది, ఇటు ఒక 7.5 అనేది టైం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అందుకని ఇక్కడ 15 డిగ్రీస్ని మనం 1 అవర్ కింద ట్రీట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇందాక నేను చెప్పాను 1 అవర్ అనేది 15 డిగ్రీస్గా కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరులో ఉన్నాను నేను. ఇప్పుడు గుంటూరులో నేను బస్ స్టాండ్కి వెళ్ళి 30 డిగ్రీస్ దగ్గర 12 PM-కి 30 డిగ్రీస్ సరిగ్గా వినండమ్మా. 12 PM-కి వచ్చేసరికి గుంటూరులో నేను బస్ ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత నేను 5 అవర్స్ జర్నీ అనుకున్నా. 5 అవర్స్ జర్నీ అంటే ఎన్ని డిగ్రీస్ దగ్గర నా జర్నీ అనేది క్లోజ్ అవుతుంది తెలుసుకోవాలనుకున్నా. అంటే ఎన్ని డిగ్రీస్ దగ్గర నా యొక్క జర్నీ 5 అవర్స్కి క్లోజ్ అవుతుంది అంటే నేను చెప్పింది ఆల్రెడీ 15 డిగ్రీస్ వచ్చేసరికి 1 అవర్ అన్నాను. 5 అవర్స్కి ఎన్ని డిగ్రీస్ దగ్గర నా జర్నీ అనేది క్లోజ్ అవుతుంది అన్నాను. 30 డిగ్రీస్ దగ్గర 12 PM ఇక్కడ నేను బయలుదేరాను. అంటే నేను చెప్పాను కదా ఈస్ట్ వైపు మొత్తము కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోమని. 12 PM, 45 డిగ్రీస్కి వచ్చేసరికి 1 PM, 60 డిగ్రీస్ 2, 75 డిగ్రీస్ 3, 4, 5. చూడండి 5 అవర్స్కి వచ్చేసరికి ఎంత ఉంది ఇక్కడ 75 డిగ్రీస్కి వచ్చేసరికి నా జర్నీ అనేది అందరితో క్లోజ్ అయిపోయింది. 5 అవర్స్ అని చెప్పాను. 30 డిగ్రీస్ దగ్గర నేను స్టార్ట్ అయ్యాను. 5 అవర్స్కి వచ్చేసరికి నా జర్నీ అనేది ఎన్ని డిగ్రీస్తో క్లోజ్ అయిపోయింది 75 డిగ్రీస్తో క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. అంటే 75 డిగ్రీస్కి వచ్చేసరికి నా జర్నీ అనేది ఇంతటితో క్లోజ్ అయిపోయింది. అలా కాకుండా మనం వెస్ట్ వైపు చూద్దాం. వెస్ట్ వైపు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 30 డిగ్రీస్కి వచ్చేసరికి నేను ఈవినింగ్ 4 PM-కి
సరే మార్నింగ్ 7 AM నేను స్టార్ట్ చేసుకున్నాను నా జర్నీ అనేది. మార్నింగ్ 7 AM నేను జర్నీ స్టార్ట్ చేసుకుని 165 డిగ్రీస్కి వచ్చేసరికి నా జర్నీ అనేది ఎన్ని అవర్స్ పడుతుంది అని చెప్పి క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ చెప్పాను. వెస్ట్ వైపుకి వచ్చేసరికి టైం అనేది డౌన్ అవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. 165 డిగ్రీస్కి వచ్చేసరికి నాకు ఎంత టైం అనేది పడుతుంది అని చెప్పి క్యాలిక్యులేషన్ వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్పాను, వెస్ట్ వైపుకి వచ్చేసరికి తగ్గించమని చెప్పాను. 30 డిగ్రీస్కి వచ్చేసరికి 7 AM అన్నాను. 45 డిగ్రీస్ అప్పుడు ఏమవుతుంది, తగ్గుతుంది కాబట్టి 6, 60కి వచ్చేసరికి 5, 75కి వచ్చేసరికి 4, 90 డిగ్రీస్కి వచ్చేసరికి 3, 105కి వచ్చేసరికి 2, 120కి వచ్చేసరికి 1, 135కి వచ్చేసరికి మార్నింగ్ 12 AM అవుతుంది. సారీ, అంటే ఇక్కడ చూడండి డేట్ అనేది ఆల్మోస్ట్ మారిపోయినట్టుగా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మిడ్ నైట్ 12 అవుతుంది, ఇక్కడ 11 PM అవుతుంది. అంటే ఇక్కడున్న డేట్కి డిఫరెన్స్ వచ్చిందా రాలేదా? వెస్ట్ వైపుకి వచ్చేసరికి మనకి డేట్ అనేది మారుతూ ఉండడం అనేది జరుగుతుంది. సారీ, టైం అనేది తగ్గించుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. టైం అనేది తగ్గించుకుంటూ ఉంటున్నప్పుడు మనకి డేట్ అనేది కూడా ఆల్మోస్ట్ మారిపోతూనే ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఇది 30 డిగ్రీస్ దగ్గర నేను 7 AM బయలుదేరితే దాన్ని బ్యాక్వర్డ్ అంటే వెనక్కి క్యాలిక్యులేషన్ వేసుకుంటూ కనుక వచ్చినప్పుడు ఇక్కడ ఒక డేట్ అనేది ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఒక డేట్ అనేది ఉంది. ఇక్కడ మార్నింగ్ 7 AM ఉంటే ఆ ముందు రోజు మిడ్ నైట్ 11 AM నేను ట్రావెల్ అనేది చేసినట్టు అయింది. వెనక్కి వచ్చేసరికి అంటే నేను 7 AM నేను అక్కడ దిగినప్పుడు 165 డిగ్రీస్ దగ్గర నేను ఎప్పుడు స్టార్ట్ అయ్యానని చెప్పి క్యాలిక్యులేషన్ వేసుకోవడానికి వచ్చేసరికి 7, 6, 5, 4, 3, 2, 1 అంటే మిడ్ నైట్ 12, నెక్స్ట్ డే 11, నెక్స్ట్ డే 10. అంటే ఆల్మోస్ట్ డేట్ అనేది మారిపోయిందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి అక్టోబర్ 13 అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి అక్టోబర్ 12 వచ్చిందిగా. అంటే డేట్ అనేది ఆల్మోస్ట్ మారిపోయింది కదా. అంటే ఇందుకు మాత్రమే మనకి లాంగిట్యూడ్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లాంగిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగిట్యూడ్స్ మొత్తాన్ని కూడా 1 అవర్ని 15 డిగ్రీస్ కింద కన్సిడర్ చేస్తూ ఈస్ట్ వైపుకి వచ్చేసరికి యాడ్ చేస్తున్నాము, వెస్ట్ వైపుకి వచ్చేసరికి మొత్తం కూడా మైనస్ చేసుకుంటూ అవన్నీ తగ్గించుకుంటూ రావడం అనేది జరిగింది. ఏదైతే వెస్ట్ వైపుకి వచ్చేసరికి ఒక డేట్ ఉంటుంది, ఈస్ట్ వైపుకి వచ్చేసరికి ఇంకొక డేట్ అనేది మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఏదైతే 0 డిగ్రీస్ దగ్గర మనకి సన్ రైజెస్ అనేది అంటే సన్ రైజెస్ అనేది డైరెక్ట్గా ఎర్త్ మీద పడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని 0 డిగ్రీస్గా మనం కన్సిడర్ చేయడం అనేది జరిగింది. ఏదైతే ఇది ఓవరాల్గా టైం క్యాలిక్యులేషన్ అయితే ఇది మనం ఓవరాల్గా టైం క్యాలిక్యులేషన్ అనుకుంటున్నాం కదా. మన దేశంలోనే దట్ మీన్స్ ఇండియాలోనే టూ టైప్స్ ఆఫ్ టైం జోన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు 2 టైప్స్ ఆఫ్ టైం జోన్స్ ఉన్నాయి అంటే టోటల్ ఇండియా మొత్తం కూడా 30 డిగ్రీస్గా కన్సిడర్ చేయడం అనేది జరిగింది. టోటల్ 30 డిగ్రీస్ అంటే మనం ఏం చెప్పాము, 1 అవర్ని 50 డిగ్రీస్ అంటున్నప్పుడు 2 అవర్స్ అంటే 30 డిగ్రీసేగా. అంటే ఎత్తు మొత్తం మీద అంటే మన దేశం మొత్తం మీద 30 డిగ్రీస్ మొత్తం కలిసి ఉన్నప్పుడు 30 డిగ్రీస్ అంటే మనకి 2 అవర్స్ అనేది టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. మన దేశం మొత్తం మీద అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ సన్ రైజ్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ సన్ రైజ్ వచ్చేసరికి వెస్ట్ వైపు అంటే ముంబై ఆ ఏరియా మొత్తము కూడా 2 అవర్స్ డిఫరెన్స్లో మనకి సన్ రైజ్ అనేది కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్లో మనకి 6 AM అయింది అనుకోండి, ముంబై ఆ ఏరియాలో వచ్చేసరికి 4 AM కనిపిస్తుంది. ఎందుకు? 30 డిగ్రీస్ ఇండియా మొత్తం మీద 30 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ అనేవి ఉన్నాయి. ఆ లాంగిట్యూడ్స్ మొత్తం కూడా 2 అవర్స్ డిఫరెన్స్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి 6 AM అనేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజెస్ అనేది కనిపిస్తే 4 AM అనేది ముంబైలో ఉంటుంది. వాళ్ళకి వచ్చేసరికి 2 అవర్స్ డిఫరెన్స్ అనేది కనిపించడం అనేది జరుగుతుంది. ఇలాగ టోటల్గా కూడా ఇండియా మొత్తం మీద 30 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ అనేది ఉంటుంది. అయితే మొత్తము గ్రీన్విచ్ మెరీడియన్ ఏదైతే ఉంటుందో అంటే లాంగిట్యూడ్స్ మొత్తంలో మిడిల్గా క్రాస్ అయిన లాంగిట్యూడ్ మెరీడియన్ ఏదైతే ఉంటుందో ఆ మెరీడియన్ నుండి గ్రీన్విచ్ మెరీడియన్ నుండి మనకు వచ్చిన లాంగిట్యూడ్స్ మొత్తము కూడా టోటల్ 82.5 డిగ్రీస్గా మనం కన్సిడర్ చేయడం అనేది జరిగింది. ఈ 82.5 డిగ్రీస్ని వచ్చేసరికి ఇప్పుడు టోటల్గా గ్రీన్విచ్ మెరీడియన్ అంటే ఓవరాల్గా ఎత్తు మొత్తం మీద పెద్ద దేశం ఏదైతే ఉంటుందో దాన్ని రష్యా అనేది పెద్ద దేశంగా ఉంది. దాంతో మనకి టైం క్యాలిక్యులేషన్ చేసుకోవడం అనేది ఎలా అంటే టోటల్గా మన ఇండియా మొత్తం మీద 82.5 అనేది ఇండియన్
కన్సిడర్ చేయడం అనేది జరిగింది. ఈ 82.5 ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది మనము వాళ్ళకి మనకి టైం అనేది ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పి క్యాలిక్యులేషన్ వేసుకుందాము. 82.5 అంటే నేను ఆల్రెడీ చెప్పాను, 1 సన్ రైజ్ అనేది 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్ పాస్ అవ్వడానికి 4 minutes పడుతుంది అని. అంటే 82.5 ఇంటూ 4 minutes వేస్తే మనకి 330 minutes వస్తుంది. ఓకేనా? 330 minutes అయితే మనకు కావాల్సిన అవర్ బేసిస్ కదా, అవర్ బేసిస్ అంటే 60 minutes వేస్తే ఆటోమేటిక్గా అవర్ వస్తుంది కదా. ఎంత వస్తుంది అంటే 5.5 వస్తుంది. 5.5 అవర్స్ వస్తుంది. అంటే మనకి ఎట్ ద సేమ్ టైం వెర్షన్కి 5.5 అవర్స్ డిఫరెన్స్ అనేది ఉండడం జరిగింది. ఏదైతే మనము ఇండియన్ స్టాండర్డ్ టైం అనుకున్నామో ఆ ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఓవరాల్గా మన దేశం మొత్తం మీద కూడా 5 places నుండి పాస్ అవ్వడం అనేది జరిగింది. ఆ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగిట్యూడ్ అనేది దేశం మొత్తం మీద 5 ప్లేసెస్లో పాస్ అనేవి. ఫస్ట్ మన వచ్చేసరికి మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ, ఇంకొక ప్లేస్ ఉంది. ఆ ప్లేసెస్ మొత్తము కూడా ఓవరాల్గా 5 ప్లేసెస్లో మనకి ఈ లాంగిట్యూడ్లో ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది కన్సిడర్ చేయడం అనేది జరిగింది. ఇలాగ మనము లాంగిట్యూడ్ గురించి లెసన్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.